ప్రియులారా, ఈ ఈ ఈ ఆలోచనలన్నీ నడుస్తూనే ఉన్నాయి. కుటుంబంలో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, తిప్పలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలివైన వాళ్ళు గుర్తిస్తారు ఈ మాటని, తెలివి తక్కువ వాళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళనంత వరకు నా సమస్యలను గురించి, ఇతర ఇబ్బందులను గురించి, కుటుంబ ఇబ్బందులు కానీ, నా వ్యక్తిగత ఇబ్బందులు కానీ అన్నిటి గురించి నేను మదన పడ్డాను, దిగులు పడ్డాను, విసిగిపోయాను. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ నాకు అంత ప్రాముఖ్యమైనవి అనిపించలేదు. ఎందుకంటే నేను చేరాల్సిన వ్యక్తి దగ్గరకు చేరాను. ఎవని చేతులు నన్ను నిర్మించాయో, నా తల్లి కడుపులో ఎవరు నన్ను వేశారో, నా దేహంలో ఉన్న ఈ ప్రాణాత్మలకు ఎవరు కారణమో ఆ అసలు సృష్టికర్తను ఈరోజు నేను చేరాను గనుక ఇక నా ప్రస్తుత పరిస్థితులను గురించి కానీ, భవిష్యత్ పరిస్థితులను గురించి కానీ, నా గురించి కానీ, నా ఫ్యామిలీ గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, నా వారి గురించి కానీ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేరాల్సిన వ్యక్తి దగ్గరికి చేరాను. అన్నీ తానే ఆలోచించి నా ప్రయత్నాలన్నిటినీ కూడా ఆయనే సఫలపరిచే గొప్ప దేవుడు నాకు దొరికాడు కనుక ఇక అవన్నీ కూడా నాకు ముఖ్యమైనవి కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక నేను గుర్తించినటువంటి సంగతి అండి ఇది. కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చి కూడా మదన పడతా ఉంటారు, మల్లగుల్లాలు పడతా ఉంటారు. 7 మూర్ఖుల కథలో చెప్పాను చూడండి. గుర్రమెక్కి కూడా నెత్తిన ధాన్యపు మూట మోసిన వాళ్ళలాగా గుర్రమెక్కి కూర్చున్నాడు. గుర్రం ముందుకెళ్తుంది, వీడి నెత్తిన ధాన్యపు మూట ఉంది. ఎందుకయ్యా నెత్తి మీద ధాన్యపు మూట పెట్టుకున్నావు, గుర్రం మీద పెడితే గుర్రమే మోసిద్ది కదా అంటే, నేనే గుర్రానికి బరువు అయితే ఇంకా మళ్ళీ ధాన్యపు మూట దాని మీద ఎందుకు, అందుకని నా నెత్తిన మోస్తున్నాడు. ఇటు తెలివి తక్కువ వ్యవహారం. ఇద్దరిని మోస్తుంది ఎవరు? అవునా? వినటానికి బాగానే ఉంటుంది, కానీ చాలామంది ఇలానే ఉన్నారు. నువ్వు చెప్పడానికి బాగానే ఉంది కానీ మా పరిస్థితులు మరి మారట్లేదు అన్నయ్య, మాకు ఇబ్బందిగానే ఉంది, మాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మేము అనుకున్నవి మరి ఊహించినయే జరుగుతున్నాయి, మేము ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, కన్నీళ్ళు అన్నపానాలుగా బతుకుతున్నాం. మరి నువ్వు చెప్పావు బాగానే ఉంది, ఇక ఆయన దగ్గరకు వచ్చారు, ఇక బరువు అంతా ఆయన మీద వేయండి, ప్రశాంతంగా ఉండండి అని నువ్వు చెప్తాది బాగానే చెప్తున్నావు, కానీ మరి మాకు అది చెయ్యాలంటే కష్టంగా ఉంది అని మీరు అనొచ్చు. మరి మీ కష్టంగా ఉంటే నేను చేయగలిగింది ఏముంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతువు అని దేవుని వాక్యంలో భక్తుడు చెప్పనే చెప్పాడు. అంటే దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని గురించి వింటూ కూడా, అసలు సృష్టికర్తను చేరి కూడా, ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగి కూడా, ఆయన ప్రేమని జ్ఞానాన్ని తెలుసుకొని కూడా ప్రశాంతంగా బరువును ఆయన మీద మోపి నీ ముందున్న కార్యాలేవో నువ్వు చేసుకుంటూ ఆయనను బట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి కూడా అన్నీ తెలిసి కూడా మళ్ళా కృంగిపోయి, కుమిలిపోయి, దిగజారిపోయి, బలహీనపడిపోయి అవిశ్వాసిలాగా మాట్లాడటం ఎంతటి వెరితనం! అంటే ఆయన దగ్గరకు వచ్చి కూడా నువ్వు ఇంకా గందరగోళం అవుతున్నావు, భయపడుతున్నావు, ఆలోచిస్తున్నావు, కృంగిపోతున్నావు అంటే నేను ఖచ్చితంగా నీది వెరితనమే అనుకోవాలి. నువ్వైతే వస్తున్నావు కానీ యేసు నీకు అర్థం కాలేదని నేను అనుకోవాలి. నాకు అర్థమయ్యాడు, ఆయన ఏందో నాకు అర్థమయ్యాడు కాబట్టి ఇక నేను ఆ చింతలు తీసేశా. సమస్యల గురించి, అప్పుల గురించి, ఇబ్బందుల గురించి అన్నీ వదిలేశా. ఎందుకో తెలుసా? పసిప్రాయం మొదలుకొని ఆ దినము వరకు నా సృష్టికర్త ఎవరు 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 ఎవరో, జన్మనిచ్చిన కన్న తండ్రి కాదు, ఆ కన్న తండ్రికే జన్మనిచ్చిన అసలు తండ్రి ఎవరు అని వెతికి 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 ఆయన్ని కనుగొన్న తరువాత ఆయన ఒడిలో అద్భుతమైన విశ్రాంతి పొందా. బాధలేం లేవా, ఇబ్బందులేం లేవా అంటే మీకు ఎన్నున్నాయో. ఈరోజు ఇబ్బందులను గురించి భయపడుతున్న వాళ్ళు, రోగాల గురించి, సమస్యల గురించి, అప్పుల గురించి, ఇప్పుడు మనుషులు పెద్దవిగా భావించేటువంటి ఎలాంటి ఇబ్బందులైనా అన్నీ నేను ఆనాడు కలిగే ఉన్నాను, ఫేస్ చేసే ఉన్నాను. మరీ దారుణం ఏంటంటే 40 రూపాయలు
సెకండ్ హ్యాండ్ షర్ట్ 70 రూపాయలు. ఒకడు వాడేసిన ప్యాంట్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తొడుక్కున్నా. ఈరోజు దేవుడి దేవల్ల మీకు కాస్తో కూస్తో కొత్త బట్టలు కొనుక్కొని తొడుక్కునే అవకాశం కొద్దో గొప్ప ఉంది, ఎన్ని అప్పులున్నా. ఇక్కడ లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అనుసరిస్తున్నప్పుడే చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ మంచి మంచి బట్టలు కట్టుకొని తెల్లగా వెళ్తూ ఉంటే నాకు లేవు. మరి అయినా నాకు దాని గురించిన చింత లేదు. యేసు ప్రభు నమ్ముకున్నా కూడా నాకేంటి, ఈ పాత వస్త్రాలు తొడుక్కుని ఒకడు వాడి వదిలేసిన దాన్ని తొడుక్కునే పరిస్థితి ఏంటి? నాకు నూతన వస్త్రాలు ఇవ్వలేదు, యేసు ప్రభు నమ్మా, నాకేం ప్రయోజనం అన్న చింతే రాలా నాకు. అసలు ఈ బట్ట దొరక్కపోతే అలాగైనా ఉండిపోతా, కానీ ఆయన దొరికాడు నాకు చాలు అనుకున్నాను. ఇంకొక విశ్వాసం ఏంటో తెలుసా? నేను చేరాల్సిన వ్యక్తి దగ్గరకు చేరాను. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు, నా స్థితిగతులు ఎరిగి ఉండి కూడా నాకు ఈ పరిస్థితి రానిచ్చాడు అంటే నాకు అనుభవాలు నేర్పుతున్నాడని గుర్తించి ఆయన అనుమతించిన వాటన్నిటిని సంతోషంగా స్వాగతించాను. మనసులో ఒక ఫీలింగ్, నేను పాత బట్ట తొడిగితే అవమానం ఎవరికి? చెప్పండి. ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కళ్ళ ముందు వాడు వెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవటానికి కూడా బేరం ఆడే పరిస్థితికి వచ్చాడు అంటే, అది కూడా వాడు 150 చెప్తే ప్యాంటు 70 రూపాయలకి బేరం ఆడా. 100 రూపాయల షర్టు చెప్తే 40 రూపాయలకి బేరం ఆడా. ఏమండి, ఎచ్చులు పడను, ఉన్న సంగతి చెప్తాను. నేను నా బ్రతుకేంటి, నా గతం ఏంటి అనేది. నేను అందలంలో పుట్టి పెరగలేదు. కాస్తో కూస్తో నా బాల్యంలో తల్లిదండ్రులు కాస్త ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి కాస్త కొంతమేర నడిచింది. కానీ ఇక ప్రాయంలోకి వచ్చి 11 నుండి స్టార్ట్ అయింది. ఇక నాకు 11 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ అయింది అగచాట్లు. చాలా చాలా ప్రభువులోకి వచ్చినప్పటికీ కూడా మీకు తెలుసు కదా, సాక్ష్యంలో మీరు విన్నారు కదా, అప్పుల పాలైపోయి నివాసం కోల్పోయి వేరే ఊర్లోకి వెళ్ళి అద్దె గట్టలేని బతుకుతున్నాం. మరి మంచి బట్ట ఆడ దొరికిద్ది, కానీ యేసు దొరికాడు. యేసయ్యను తెలుసుకున్న తర్వాత కూడా శ్రమల్లో కొనసాగినందుకు నేను ఏమి చింతపడలేదు, మనసులో నవ్వుకునేవాడిని. ఎందుకు? నా కొడుకు విషయంలో నేను ఎలా స్పందిస్తానో నా విషయంలో నా ప్రభు అంతే స్పందిస్తాడు, అంతకంటే బాగా స్పందిస్తాడు. నా బిడ్డ వెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలు బేరమాడి తెచ్చుకుంటావు, నాకు కంటబడితే నాకు ఎంత ఫీలింగ్ ఉంటుందండి. ఏడ్చుకుంటా నేను. బిడ్డ, నీకు ఒక కొత్త బట్ట కొనిపెట్టలేకపోయాను రా, నేను ఎంత దరిద్రం రా నాది అని ఏడ్చుకుంటానా లేదా? అది నాకు అవమానమా కాదా? మరి మనిషిగా నేనే నా బిడ్డ సెకండ్ హ్యాండ్ బట్ట కోసం వెళితే నేను అంత ఫీల్ అయినప్పుడు రాజులకు రాజు అయిన నా దేవుడు ఎంత ఫీల్ అవుతాడండి? ఆయన ఎంత నొచ్చుకుంటాడు? మరి మౌనంగా ఉన్నాడు నేను నా పాటలు పడుతుంటే. ఎందుకు? అనుభవాన్ని నాకు నేర్పడం కోసం. వస్త్రహీనత అంటే ఎలా ఉంటుందో అనుభవాన్ని నేను రుచి చూస్తే రేపు ఆయన ఆశీర్వాదం పొందిన తరువాత వస్త్రహీనులను కనికరించగలుగుతాను. ఏమంటారు? జాగ్రత్త, దేవునికి మహిమ కలుగునుగా. ఆకలి బాధ, ఒకరోజు ఇంట్లో అన్నానికి లేకపోతే పస్తు ఉంటే ఎలా ఉంటుందో నేను రుచి చూస్తే, అన్న ఇంట్లోకి ఏమీ లేదన్నా అంటే ఇక అవతల వాడిని అర్థం చేసుకొని సహాయపడగలుగుతాను. ఆ అనుభవం నాకు లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నేను ఎదుటివాడికి ఎలా సహాయపడగలుగుతాను? అవునా? కాబట్టి అన్నీ తెలిసే. చూడండి, మనకు లేకపోయినా మనం ఫీల్ అవ్వం, కానీ మన కడుపున పుట్టిన బిడ్డలకి ఇంట్లో అన్నానికి లేదు అంటే మాత్రం ఇక బ్రతుకు మీద విరక్తి పుట్టి ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతే పోయిద్ది కదన్నంత కోపం వచ్చింది జీవితం మీద. రాదా? మీకు రాదా? మీకు వచ్చిందో రాదు, నాకైతే వచ్చింది. కడుపున పుట్టిన బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టలేని బతుకు నాదొక బతుకేనా? నేను బతకటం అవసరం అంటావా అన్న విరక్తి చాలా మందికి వచ్చింది.
అంటే ఏంటి? మనం ఫస్ట్ ఉన్న ఇబ్బంది లేదు, కానీ మన బిడ్డల కడుపు నిండా తినాలి. ఒక మనిషిగా మనకే మన బిడ్డల మీద అంత మమకారం ఉంటే, వాళ్ళ విషయంలో అంత ఫీలింగ్ ఉంటే, శ్రీమంతుడైన మన తండ్రికి తన బిడ్డలమైన మనం పస్తులుంటే ఎంత బాధ ఉంటుందో ఊహించండి. ఆయనేం పేదోడా, లేనోడా? 1000 కొండల పశువులు నావే, వెండి బంగారాలు నావే, భూమి నాది, ఆకాశము నాది, సముద్రము నాది, సమస్తము నాది. ఇది అబద్ధమా? నిజమా? నిజమే. కానీ అన్నీ తనవి, అన్నీ కలిగి ఉన్న శ్రీమంతుడు ఆయన తన బిడ్డ అన్నానికి లేని రోజు గడుపుతుంటే చూసి మౌనంగా ఉంటున్నాడు. చేతగాక కాదు, చేవలేక కాదు, తన దగ్గర సమృద్ధి లేక కాదు. ఆయన సమృద్ధి ఆశీర్వాదాన్ని కుమ్మరించినప్పుడు తన బిడ్డ గర్వహృదయుడు కాకుండానట్లు దీనత్వాన్ని నేర్పుతున్నాడు. కాబట్టే చింతలేదు. అర్థమైపోయింది ఆయన నడిపింపు ఏంటో. నవ్వుకునేవాడిని పైకి చూసి, ఏంటయ్యా నీ దగ్గరకు వచ్చినా కూడా నాకు ఈ బాధలు తప్పవా అనలా. కానీ ఇది నీ చిత్తమా? అయితే కానీ పర్వాలేదు, ఏం పర్వాలేదు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. హృదయం ఇబ్బందిగా ఉందా? మరింత అనుమానంగా కొడుతున్నారండి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అనుభవాల్లోంచి పుట్టినాయి, దేవుడిచ్చినాయి. అనుభవాలు లేకపోతే ఆ మాటలు ఆ పదాలు రావుగా. అర్థమైంది. నా కన్న తండ్రిని గుర్తించిన తర్వాత కూడా నేను ఇన్ని అవమానాలు ఎదుర్కొంటా, ఇన్ని రకాల దీనస్థితులు ఎదుర్కొంటా ఉంటే చూస్తా మౌనంగా ఎందుకున్నాడు మా నాయన?
పరలోకమందున్న నా కన్న తండ్రి అంటే అవసరం, అది నాకు ఆ అనుభవం కావాలి నాకు. అందుకే అన్ని ఎరిగి ఉన్న తండ్రి మౌనం వహించాడు. పర్వాలేదు, నా మంచికి రాని. వాటి గురించి కాదు ఇప్పుడు నేను ఆలోచించాల్సింది. అవి ఉన్నా లేకపోయినా నా హృదయంలో ఎన్నడూ కని విని ఎరుగని అద్భుతమైన సమాధానం అనేది ప్రవేశించింది చూడు. ఈ సమాధానం పొందలేని అనేక మంది ప్రజలున్నారు. వారికి ఆయనను గురించి ఎలా ప్రకటించాలి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలనే ఆలోచనలో మునిగిపోయాను. ఇక తలంపుల నిండా, ఆలోచనల నిండా అదే ఉంది, కానీ నాకు అన్నానికి లేదు, వస్త్రానికి లేదు, అప్పులోళ్ళు రోడ్డు నేసేటట్టున్నారు, సిగ్గుపోయేటట్టుంది, ఈ చింత లేదు. మైండ్లో ఒకటే, వస్త్రహీనతను బట్టి నేను సిగ్గుపడ నిమిత్తం లేదు, మా నాన్నకే సిగ్గది. నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తొడుక్కుంటే అది నాకు కాదు. నేను ఎవరిని సేవించుచున్నానో అది ఆయనకు అవమానం. ఆయన అవమానంగా ఫీల్ అవ్వాల్సిన దాని గురించి నేను అవమానంగా ఫీల్ అవ్వటం ఏంటి? అర్థమైందా మీకు? నాకు అన్నానికి లేకపోతే, ఆహారానికి లేకపోతే నాకు కాదు అవమానం, మా నాన్నకు అవమానం. ఆయన అవమానంగా ఫీల్ అవ్వాల్సిన దాని గురించి నేను ఫీల్ అవ్వటం ఏంటి? అప్పుల వాడు వచ్చి నన్ను రోడ్డు పాలు చేసి నానా మాటలు తిట్టి దూషించి అవమానకరంగా మాట్లాడుతుంటే అవమానంగా ఫీల్ అయ్యేది ఫస్ట్ నేను కాదు. అప్పులు చేసిన నేను తల దించుకుంటే నొప్పి పుట్టేది నాకు కాదు, మా నాన్నకి. ఆయన నొప్పి ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవుతుండవు ఏంటి? వెరితనం. అది ఇక్కడ ధైర్యం. రోడ్డు నేస్తే వెయ్యని నన్ను, అప్పులోళ్ళు వచ్చి చొక్కా పట్టుకొని లాగి కొడితే కొట్టని. ఎవరికి అవమానం? ఆయనకే అవమానం. కాబట్టి ఆ స్థితి నాకు వస్తే ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి కాపాడుకుంటాడు. కాబట్టి దాని గురించి నాకు చింత లేదు, దాని గురించి నాకు ఆలోచన లేదు. నా ఆలోచన, నా తలంపులు, నా ఆశ, నా అభిలాష, నా ఆకాంక్ష అంతా కూడా నేను తెలుసుకున్న రక్షకుణ్ణి తెలియకుండా అమ్మో చాలామంది నరకానికి ప్రయాణం అవుతున్నారు, చాలామంది నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక నేను ముందు వాళ్ళని రక్షించే పని చేయాలి. ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా, అప్పులైనా, తిప్పలైనా, రోగాలైనా, ఇబ్బందులైనా ఎన్నైనా పడవచ్చు, కానీ నరకంలోకి పడకూడదు. నిత్య జీవానికి చేరాలి. ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఇక్కడ ఉండేది ఎంతకాలం? మహా ఉంటే ఒక 60, 70, 80, ఇంకా బలం ఉంటే ఒక 90, ఇంకా బలం ఉంటే 100. మన తోటి వాళ్ళు అందరూ పోయినాక 100 ఏళ్ళు మనం బతికి కూడా వేస్ట్. పలకరించే దిక్కు లేనప్పుడు, మన తర్వాతి తరాలకు మన ముఖాలు చూస్తే విసుగు పుట్టేటప్పుడు ఎందుకు ఉండాలి 100 ఏళ్ళు? మన తరం గతించిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళిపోతే పోతుంది. అవునా? మనకు పరిచయం వాళ్ళు అందరూ పోయిన తర్వాత మనం ఉండే ఏం ప్రయోజనం? కాబట్టి ఎన్ని బాధలైనా మనం ఉంటుంది ఇక్కడ కొద్ది కాలమే. కాబట్టి ఇది కాదు ముఖ్యం. ముందు అసలు ఆయన ఏం మొత్తుకుంటున్నాడో అది చూడాలి. ఆయన దేన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాడో దాన్ని చూడాలి. అనేకులకు దాన్నే చూపించాలనే నిర్ణయం చేసుకొని ఇక మైండ్ అంతా అటు తిప్పుకున్నా. ఈరోజు కూడా అదే, ఈరోజు కూడా అదే. ఇంకా వేరేదేం లేదు. రేపు కట్టాలి, డబ్బు కట్టాలి, ఎలా చేయాలి, రేపు ఈ అవసరం ఉందే, అది ఉందే, ఇది ఉందే, అవన్నీ ఆయన చూసుకుంటాడులే. ముందు అసలు నన్ను ఏం చేయమన్నాడో, నేను ఏది ముఖ్యంగా మేజర్గా చూసుకోవాలో దాన్నే చూసుకుంటాను నేను. ఇప్పటికి కూడా అంతే. కాబట్టి లైవ్లో ఉన్నోళ్ళు ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా యేసయ్య దగ్గరకు రాకముందు నువ్వు ఏడ్చి మొత్తుకొని గందరగోళమై నిద్రపట్టకుండా ఇబ్బందులు పాలయ్యావంటే అది వేరు, తెలియదు కాబట్టి. ఇప్పుడు లోకరక్షకుడిని, నీ సృష్టికర్తని, నీ కన్న తండ్రిని తెలుసుకొని ఆయన దగ్గరికి చేరిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ ప్రాబ్లమ్స్ని గురించి ఆలోచించి బెంబేలెత్తిపోతున్నావు అంటే నీకు ఆయన అర్థం కాలా. అర్థమైతే ఇక నీవు వాటిని లెక్క కూడా చేయవు. ఎవడొచ్చి బెదిరించిందో నిన్ను రోడ్డు మీద వేస్తానంటే వెయ్యిరా, ఆయన సెలవు లేకుండా నువ్వు వేస్తావా? ఒకవేళ ఆయన సెలవై నన్ను రోడ్డు మీద పట్టానికి, అవమానానికి అప్పగిస్తే అప్పగించునై మీ అందరి ముందు మళ్ళా నా తల ఎత్తి మీ అందరి ముందు నన్ను ఆయన హెచ్చిస్తాడు.
హల్లెలూయా. తిట్లు తినడానికి అప్పచెప్పాడా? అప్పచెప్పనే. దూషణ పాలు కావటానికి అప్పచెప్పాడా? అప్పచెప్పనే. దావీదు మీద షిమి దుమ్మెత్తిపోశాడు. ఛీ పో అని పాప అగచాట్లు వచ్చి దావీదు లోయలో గుండా నడుచుకుంటా పోతుంటే షిమి అనేవాడు దావీదుని శపిస్తూ దూషిస్తూ దావీదు మీద రాళ్ళు దుమ్ము ఎత్తిపోస్తూ అవమానపరుస్తూ ఉంటే దావీదు మేనలుళ్ళు సెరూయా కుమారులు ఆవేశంతో మండిపోయి, ఏలినవాడవైన నిన్ను, చచ్చిన కుక్క వంటి వాడైన వీడు ఇంత లేసి మాట్లాడుతుంటే నీ రోషం చచ్చిందా? నువ్వు అని ఒక మాట సెలవి, నేను చేరబోయే వాని తల ఖండించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానని యోవాబు అబీషైలో ఇద్దరు ఒకడు అడుగుతాడు. అప్పుడు దావీదేమంటాడో తెలుసా? సెరూయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవియ్యనేడలా వాడు ఎలాగో ఆ పని జరిగిస్తాడు? నన్ను శపించి బ్రతకగలడా? వాడంత లేసి మాటలు అంటున్నాడు అంటే దావీదును శపింపమని నా దేవుడు అవకాశం ఇచ్చాడయ్యా. నా దేవుడు నన్ను వాని రూపంలో శిక్షిస్తున్నాడు. నేను చేసిన బుద్ధిహీనమైన పనులకు నాకు గడ్డి పెడుతున్నాడు. ఇంకోసారి తప్పుడు క్రియలు చేయకుండా వాడిని అననివ్వండి. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. స్తోత్రం. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా దేవునికి నన్ను ఒక్క మాట అన్నందుకు నాబాల్ అనేవాడు దావీదు అనేవాడికి సహాయం చేయటానికి దావీదు ఎవడో అని ఒక్క మాట అన్నందుకు మరుసటి రోజుకు చచ్చేటట్టు చేశాడు నా దేవుడు. నన్ను ఒక్క మాట అంటే ఊరుకోడు ఆయన. నేనంటే చాలా ఇష్టం. అంత ఇష్టపడి అంత పిచ్చిగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు దూషణ కావటానికి, దూషణ పాలు కావటానికి నన్ను అప్పచెప్పాడంటే ఆయన తేడా కాదు, నేను తేడా. ఆయన అంత గాయపడేటట్టు చేశాను నేను. పర్వాలేదా? నేనంటే ఆయనకి చాలా ఇష్టం. తిట్టనివ్వండి. తిట్టే నేను కాదు బాధపడాల్సింది. నన్ను ఎంతో ప్రేమించే నా దేవుడికే దుఃఖం కలిగింది. ఎందుకంటే నన్ను ఎవరైనా ఏమైనంటే ఆయన తట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దావీదు మైండ్. నన్ను ఎవరైనా ఏమైనా అవహేళన చేస్తే, ఎగతాళి చేస్తే, దూషణ చేస్తే, తృణీకరిస్తే నాకు కాదు చింత, ముందు ఆయన ఫీల్ అవుతాడు. వస్త్రహీనుడనై ఆయన మందసం ముందు నాట్యం ఆడితే మీకాలు ఎగతాళి చేసినందుకు సంతు లేకుండా చేశాడు. నా మీద ఈట విసిరి నన్ను చంపటానికి సౌలు ప్రయత్నిస్తే తన ఈట మీద తనే పడి ప్రాణం వదిలేటట్టు చేశాడు. ఏ ఈట నా మీద విసిరి నన్ను చంపాలని చూశాడో అదే ఈట మీద తను పడి ప్రాణం వదిలేటట్టు చేశాడు. తన ఈట మీద తనే పడే పరిస్థితి. ఎక్కడరా నన్ను దేవుడు విడిచిపెట్టింది? ఎక్కడరా దేవుడు నాకు అన్యాయం చేసింది? కానీ ఈరోజు అలాంటి పరిస్థితికి నన్ను అప్పగించాడు అంటే అది న్యాయమేరా? అందుకు అర్హుండే నేను, అందుకు తగిన వాడినే నేను. నేను చేసింది మంచి లేవు, పర్వాలేదు. ఈరోజు కోపం వచ్చింది, అసహించుకున్నాడు, వాడిని తిట్టనివ్వండి. నా ప్రభు ఎంతో ప్రేమించే తన ప్రియమైన దావీదు దూషణ పాలవుతుంటే నా దేవునికి కనికరం వచ్చిందిరా. ఆయన కోపం నుంచి మళ్ళుకొని నన్ను కనికరించి ఆయన చిత్తం అయితే మళ్ళా నన్ను దీవిస్తాడు. మీరు అడ్డగించకండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సెలవు లేకుండా వీడు నన్ను ఎలా చేయగలుగుతాడు? చూస్తూ కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇప్పుడు నన్ను తిడుతుంటే నాకు కాదు అవమానం, ఆయనకి. నోరు మూసుకున్నారు. దావీదు ఏదైతే చెప్పాడో అదే జరిగింది అచ్చం. తర్వాత వెంటనే మళ్ళా దావీదుకు సింహాసనం రావటం. ఎవడైతే దుమ్మెత్తిపోసి దూషించి రాళ్ళు విసిరి అవమానంగా, ఈరోజు నీ మీద రకరకాల రాళ్ళు పడుతుండొచ్చు. రకరకాల రాళ్ళు అంటే నిందా ప్రచారాలు జరుగుతుండొచ్చు, దుమ్మెత్తిపోస్తుండొచ్చు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండొచ్చు.
ఎవరెవరు ఎన్ని పాటలు పడతారో పడనివో అన్ని చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒకరోజు రాబోతుంది, ఆ రోజు వాళ్ళు నీ పాదాల దగ్గర పడేటట్టు ఆయన చేయకపోతే అప్పుడు అడుగు. చేస్తాడు, ఆ రోజు వస్తుంది. ఏదో ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా, నిజం చెప్తున్నాను నేను.